నీట్ పేపర్ లీకేజ్ ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగా విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి. నిరసనకు మద్దతుగా హైదరాబాద్ బర్కత్పురా నుంచి నారాయణగూడ వరకు వామపక్ష విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ర్యాలీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కల్పన అందిస్తారు. నీట్ నెట్ పేపర్ లీకేజ్ అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నీట్ పేపర్ లీకేజీ అంశం మీద దేశవ్యాప్తంగా రోజు కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని విద్యా సంస్థలు కూడా బంద్కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా హైదరాబాద్ బర్కత్పురా నుంచి కూడా నారాయణగూడ వరకు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలన్నీ కూడా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాము. చెప్పండి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వైద్య విద్యను అభ్యసించడం కోసం నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు 24 లక్షల మంది ఉన్నారు. ఆ పరీక్ష కుంభకోణం జరిగి నెల రోజులుగా వస్తున్నా కూడా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పందించడం లేదు. వెంటనే నరేంద్ర మోడీ గారు స్పందించాలని, అదేవిధంగా ఈ నీట్ స్కామ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అదేవిధంగా 24 లక్షల మంది విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఎన్టీఏను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలను బంద్ నిర్వహించడం సంపూర్ణంగా విజయవంతమైంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు దిగి వచ్చి ఈ ఎన్టీఏను పూర్తిగా రద్దు చేయాలని, ఆయా రాష్ట్రాలకే ఎన్టీఏను అప్పగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఈరోజు 24 లక్షల మంది విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలి. గతంలో టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ అయితే మాట్లాడినటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఈరోజు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఆ రోజు పేపర్ లీకేజ్ అయితే ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 ఇవ్వాలని ఆ రోజు డిమాండ్ చేసినటువంటి ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇప్పుడు మరి 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నష్టపోయి ఉన్నారు. వాళ్ళ జీవితాలు రోడ్డున పడ్డాయి. వారి తరపున ఈరోజు కొట్లాడకుండా ఈరోజు పార్లమెంట్లో వారు మౌనంగా ఉన్నారు. ఈ మౌనాన్ని నిరసిస్తూ రాబోయే కాలంలో కేంద్ర మంత్రులు ఉన్నటువంటి కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించిన అడ్డుకుంటామని డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే నీట్ ఒకటే కాదు, చాలా వరకు దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు పేపర్ లీకేజ్ జరుగుతూ ఉన్నాయి కదా. సో మన విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి మరి? ఒకటండి, దేశంలో ప్రధానంగా ఎన్టీఏకి ఎప్పుడైతే పరీక్షల నిర్వహణ బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పిందో 2019 నుంచి ఇప్పటి వరకు 67 పేపర్లు లీక్ అయినాయి, జాతీయ స్థాయి పేపర్లు. ఇప్పటికే నీట్ పేపర్తో పాటు నెట్ పేపర్ లీక్ అయింది, నెట్ సిఎస్ఐఆర్ రద్దు చేశారు, అలాగే నీటు పీజీని రద్దు చేశారు. ఎక్కడా కూడా ప్రభుత్వానికే ఈరోజు ఒక ధైర్యం లేదు. ప్రభుత్వానికే సరైనట్లు ఈ పేపర్ లీక్ చేయకుండా మేము చర్యలు తీసుకుంటానే ఒక శక్తిస్థితి లేదు. కాబట్టి తక్షణం ఈ దేశంలో ఉన్నటువంటి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నారు. అందుకే ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎన్టీఏ అనేది ఒక బీజేపీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ. ఇది కేంద్ర ప్రభుత్వం నియమించుకున్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో అధికారులు, వాళ్ళు ఈరోజు ప్రతి పేపర్ని ఈరోజు బీజేపీ అధికారులకు ఇస్తా ఉన్నారు. అందుకే దేశ విద్యార్థులు ₹1,00,000 పెట్టి ఈరోజు ఫ్రిడ్జ్ లాంటి రకరకాల కోచింగ్ సెంటర్లో వాళ్ళు కోచింగ్లు తీసుకున్నా నష్టపోతా ఉన్నా, ఒక పక్క ఆత్మహత్య చేసుకుంటా ఉన్నా. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, స్పందించట్లేదు. కాబట్టి తక్షణం ఎన్టీఆర్ రద్దు చేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే పరీక్షలు నిర్వహించుకునే వెసులుబాటుని కల్పించాలి. లేకపోతే ఈ దేశం మొత్తం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు లెక్కన చేసి ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో చూస్తూ ఉన్నాం కదా, నీట్ నెట్ పరీక్షకు సంబంధించి, పేపర్ లీకేజీకి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు నారాయణగూడ నుంచి కూడా బర్కత్పురా వరకు కూడా ఈ ర్యాలీ అనేది కొనసాగుతుంది. పేపర్ లీకేజ్కి సంబంధించి కూడా ఈ నెట్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి అయితే వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం అయితే కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కుషాల్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.